This video is brought to you by AKSIAS. Hi friends, welcome to our AKS IAS Academy. సో మనం సివిల్స్లో మరియు గ్రూప్ 1 మెయిన్స్లో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్గా మనకు తీసుకుంటే దక్షిణ చైనా సముద్ర వివాదం అనేటువంటిది మెయిన్ టాపిక్గా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అని చెప్పేసి అంటాం. సో ఇది గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లలో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా ప్రిలిమ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా అయితే ఇది ఒక క్వశ్చన్గా వచ్చేటువంటి అవకాశం సివిల్స్ వాళ్ళకి గ్రూప్ 1 వాళ్ళకి ఉంటుంది. సో ఈ వివాదం అనేటువంటిది చాలా కాలం కొనసాగుతుంది. అంతేకాకుండా అగ్రదేశాలైనటువంటి చైనా అమెరికా మధ్య కూడా ఇది యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులకు కూడా మనకు వెళ్ళడం అనేటువంటి జరిగింది. సో ఈ దక్షిణ చైనా సముద్రం యొక్క వివాదం ఏంటి, అసలు ఈ దక్షిణ చైనా సముద్రానికి సంబంధించినటువంటి దేశాలు ఏంటి, సో ఇందులో ఉన్నటువంటి ఏవి వివాదానికి కారణమైనవి అంటే దీవులు, ఆ దీవులు ఏంటి, ఏ దీవుల మధ్య ఏ దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పీల్ చేస్తున్నాయి, ఫైనల్గా అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం అంతర్జాతీయ చట్టం ప్రకారం అంతర్జాతీయ న్యాయస్థానం లేదా ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏ జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్కు మరి చైనా ఒప్పుకుందా, ఓకేనా. సో ప్రస్తుతం ఈ దక్షిణ చైనా సముద్రం పైన అమెరికా యొక్క వాదన ఏంటి, సో అమెరికా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత రీసెంట్గా చైనా ఏ స్టేట్మెంట్ ఇచ్చింది, మరి ఈ దక్షిణ చైనా సముద్ర వివాదం అనేటువంటిది ఇది చైనాకు మరియు ఆగ్నేయాసియా దేశాలకే పరిమితమా, దీనితో భారతదేశానికి ఏమైనా నష్టం ఉందా, సో భారతదేశాన్ని కూడా కట్టడి చేయడం కోసం దక్షిణ చైనా సముద్రానికి సంబంధించినటువంటివి ఏమైనా చైనా నుంచి ముప్పు ఉన్నాయా, భారతదేశాన్ని కట్టడి చేయడం కోసం చైనానే ఇంకేమైనా ప్రయత్నం చేస్తుందా, అంటే మన దేశాల యొక్క పొరుగు దేశాలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటుంది, ఎలాంటి నిర్మాణాలు చేపడుతుంది, వీటన్నిటినీ కూడా మనం చూద్దాం. సో ప్రధానంగా ఇవి చైనాకు సంబంధించిన వివాదము, ఆగ్నేయాసియాలకు సంబంధించిన వివాదము, ఇందులో అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, తర్వాత ఇది భారతదేశానికి కూడా వ్యూహాత్మకంగా ఇబ్బంది కలిగేటువంటి అంశం. సో ఈ నాలుగింటిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మనం ఇది చదువుదాం, ఓకేనా. సో దీని గురించి తెలుసుకుందాం. దక్షిణ చైనా సముద్రం యొక్క వివాదము. ఈ దక్షిణ చైనా సముద్రం ప్రధానంగా దక్షిణ చైనా సముద్ర దేశాలు ఏమిటంటే చైనా, ఓకేనా, చైనా, వియత్నాం, ఓకే, చైనా, వియత్నాం, అదేవిధంగా మనకు మలేసియా, ఓకే, మలేసియా, ఇండోనేషియా, బ్రునై, ఫిలిప్పీన్స్, ఓకే, ఇందులో సింగపూర్ కూడా వస్తుంది, లావోస్ కూడా వస్తుంది, కానీ ప్రధానంగా ఈ వివాదంలో అవి లేవు. ఫిలిప్పీన్స్, తైవాన్, ఇవి మనకు దక్షిణ చైనా సముద్ర దేశాలుగా అంటున్నాం. ఈ దక్షిణ చైనా సముద్ర జలాలపై ప్రస్తుతం ఏ దేశాల మధ్య వివాదం జరుగుతుంది అంటే మళ్ళీ ఏ దేశాల మధ్య వివాదం జరుగుతుంది అంటే చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, ఓకే, వియత్నాం, మలేసియా, వియత్నాం. సో ఈ దేశాల మధ్య వివాదం జరుగుతుంది. కొంతగా బ్రునై కూడా తమ హక్కుల కోసం పేర్కొంటుంది. సో ప్రధానంగా ఇండోనేషియా, సింగపూర్ అనేటువంటిది ఈ వివాదంలో లేకపోయినప్పటికీ సో ఈ దేశాలు అనేటువంటి వివాదంలో ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి దీవుల పైన అవి అంతర్జాతీయ న్యాయస్థానంను ఆశ్రయించాయి. ఏవేవండి? చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రునై, మలేసియా, వియత్నాం, ఈ దేశాల మధ్య ఇప్పుడు దక్షిణ చైనా సముద్ర జలాలపై వివాదం జరుగుతుంది. ఈ దక్షిణ చైనా సముద్రంలో వేటిపై వివాదం జరుగుతుందయ్యా అంటే ప్రధానంగా దీవులు, ఐలాండ్స్ పైన జరుగుతుంది. ఆ ఐలాండ్స్ ఏంటి, ఏ ఐలాండ్స్ పట్ల ఏ దేశాల మధ్య వివాదం జరుగుతుంది అని చెప్పేస్తే ముఖ్యంగా చెప్తే ఈ దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి ఒక 100కు పైగా చిన్న చిన్న దీవులన్నీ కూడా తమవే అని చెప్పేసి ఏకంగా చైనా పేర్కొంటుంది. కానీ 1982లో ఒక అంతర్జాతీయ సముద్ర జలాలపై ఒక అంతర్జాతీయ ఒప్పందం లేదా అంతర్జాతీయ చట్టం అనేటువంటి చేయబడింది. దాన్ని అన్క్లాజ్ అని చెప్పేసి అంటారు. సో దీని గురించి మనం గతంలో క్లాస్లో చాలా బ్రహ్మాండంగా చెప్పుకున్నాం కదా. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ అని చెప్పేసి 1982లో చేయబడినటువంటి ఈ ఒప్పందం లేదా ఈ అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం అనేటువంటిది మనకు ప్రధానంగా ఈరోజు ఒక దేశానికి తన ఆనుకొని ఉన్నటువంటి సముద్ర జలాలపై ఎంతవరకు అధికారం ఉంటుంది అని చెప్పేసి స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు. 1982 డిసెంబర్ 10న జరిగినటువంటి ఈ అన్క్లాజ్ అనేటువంటి ఒప్పందంపై 60 దేశాలు సంతకాలు చేశారు. 60 దేశాలు సంతకాలు చేయడం అనేటువంటి జరిగింది. సో అంతకుముందు ఏవైతే ఉందో అదంతా పక్కన పోయి ఇక్కడ నుంచి మాత్రం ఈ అన్క్లాజ్కు ఒప్పందం ప్రకారమే
ఈ సముద్ర జలాలపై ఆ దేశాలు హక్కులు కలిగి ఉంటాయి. ఏదైనా వివాదాస్పదమైనప్పుడు ఈ అన్క్లాజ్ 1982లో అనెక్సరీ 7 ప్రకారము ఒక పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. సో దాన్ని మనం PCA అంటాము. ఓకే, సో PCA అని చెప్పేసి అంటాం. అంటే ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఒక ఈ సముద్ర జలాలపై దేశాల మధ్య వివాద పరిష్కారం కోసం ఏర్పాటు చేసేటువంటి ఒక ధర్మాసనము అని చెప్పేసి మనం అనుకోవాలి. ఓకేనా. సో ఇది ది హేగ్లో ఉంటుంది. ఓకేనా, నెదర్లాండ్ రాజధాని అయినటువంటి ది హేగ్లో ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అనేటువంటిది ఉంటుంది. సో అందులోనే ఈ సముద్ర జలాలకు సంబంధించినటువంటి వివాదం తలెత్తినప్పుడు సో దానికోసం ఒక ట్రిబ్యునల్, ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది ఐక్యరాజ్య సమితి. ఏ ఒప్పందం ప్రకారం? అన్క్లాజ్ 1982 ప్రకారం. అన్క్లాజ్ 1982లోని 7th అనెక్సరీ, అన్క్లాజ్ 1982లో మనకు 320 ఆర్టికల్స్, 7 పార్ట్స్ మరియు 9 అనెక్సరీస్ ఉన్నాయి. ఇందులో 7th అనెక్సరీ ప్రకారం ఏదైనా ఒక దేశానికి సంబంధించినటువంటి సముద్ర జలాలపైన వివాదం అయినప్పుడు ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు ఈ వివాదానికి సంబంధించిన దానిలో ప్రధానంగా దీని గురించి మనం తెలుసుకొని అప్పుడు ఈ వివాదం ఏంటో చూద్దాం. ఓకే, సో ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రం యొక్క స్వరూపం ఏంటి అని చూద్దాం. దీన్ని యు ఆకారంలో మనకు ఉంటుంది. ఇది యు ఆకారంలో ఉంటుంది. సో ఇందులో మనకు 9 లైన్ అనేటువంటిది కూడా ఒక అంశం వస్తుంది. అదేంటో కూడా మనం చూద్దాం. దక్షిణ చైనా సముద్రము దాని యొక్క దేశాల గురించి నేను ఒక చిన్న మ్యాప్ వేస్తాను. సో వాస్తవానికి నాకు ఇందులో చాలా వరకు నేను మ్యాప్ డ్రాయింగ్ వేయడంలో చాలా వీక్. ప్లీజ్ మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థం అయ్యే విధంగానే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇదంతా కూడా చైనా డ్రాగన్. ఓకేనా. సో ఇది తైవాన్. ఓకేనా. సో ఈ హనయాన్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇది వియత్నాం. ఇలానే ఉంటుంది అని చెప్పేసి అనొద్దు దయచేసి. మీరు మ్యాప్లు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇది ఫిలిప్పీన్స్. ఇది కూడా ఫిలిప్పీన్స్. తర్వాత ఇది బ్రునై, చిన్న దేశం. మలేసియా, ఇక్కడ కూడా మలేసియా ప్రాంతమే. ఓకే. సో ఇది సింగపూర్, ఇటు ఇండోనేషియా, కాంబోడియా ఇటువైపు ఉంటాయి. సో ఇది దక్షిణ చైనా సముద్రం. ఓకేనా. సో ఇందులోనే మనకు 9 లైన్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఓకే, ఇది 9 లైన్. సో ఈ 9 లైన్ ఈ యు ఆకారంలో ఉన్నదే మనకు దక్షిణ చైనా సముద్రం. ఇప్పుడు ఈ 9 లైన్ అనేటువంటిది చైనా చెప్తున్నటువంటి అధికారిక మ్యాప్లో ఒక భాగం. సో ఈ 9 లైన్ అనేటువంటిది 1947 డిసెంబర్ 1వ తేదీన చైనా ప్రభుత్వం, ఆనాడు దాన్ని మనకు రిపబ్లిక్ ఆఫ్ చైనా అని చెప్పేసి అన్నాం. రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ 1947 డిసెంబర్ 1న రిలీజ్ చేసినటువంటి తన చైనా భూభాగంలో ఈ భాగమును చూపించారు. అయితే ఆనాడు దీన్ని 11 లైన్గా చూపించారు. 11 లైన్ తన మ్యాప్లో గీయడం మీకు తెలుసు కదండి. ప్రపంచంలోనే ఈ మన భూభాగానికి సంబంధించినటువంటి పటాలు వేసినటువంటి మొదటి వారు చైనీసే. ఓకేనా. సో వాళ్ళు ఈ కాగితాల పైన కాకుండా వాళ్ళు ప్రధానంగా వస్త్రాల పైన ఈ మ్యాప్లు వేయడంలో చాలా దిట్ట. ఓకే. సో అందుకనే ఈ చైనా 1947 డిసెంబర్ 1నే తన యొక్క భూభాగం ఎంతవరకు ఉంది అని చెప్తూ తన యొక్క భూభాగంతో పాటుగా సముద్రంలో ఈ దక్షిణ చైనా సముద్రం కూడా తమదే అన్నట్టుగా ఈ ఇందులో 11 లైన్ అని చెప్పేసి ఈ రకంగా పేర్కొన్నారు. అప్పుడు 11 లైన్ అండి. సో 11 లైన్ అని చెప్పేసి తన అధికారిక మ్యాప్లో ప్రకటన చేయడం జరిగింది. అయితే 1947 డిసెంబర్ 1న చైనా ప్రభుత్వం అధికారిక మ్యాప్లో 11 లైన్గా పేర్కొన్నటువంటి ఈ దక్షిణ చైనా సముద్రంలో ఒక 2 డాష్లను గల్ఫ్ ఆఫ్ టోంకిన్లో భాగంగా తర్వాత తొలగించారు. దీన్ని గల్ఫ్ ఆఫ్ టోంకిన్లో భాగంగా ఈ 2 డాష్లను తొలగించారు. గల్ఫ్ ఆఫ్ టోంకిన్.
గల్ఫ్ ఆఫ్ టోంకిన్లో భాగంగా తొలగించారు. ఇంకో విషయం ఏమిటి అంటే ఈ 11 డాష్ లైన్ లేదా ప్రస్తుతం మనకు చెప్పబడుతున్న ఈ 9 డాష్ లైన్ అనేటువంటిది చైనాకు గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్గా పేర్కొంటారు దీన్ని. ఓకేనా, గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్. ఎందుకంటే ఇవన్నీ ఇందులో అనేక దీవులు అనేటువంటివి ఉన్నాయి మనకు ఈ దక్షిణ చైనా సముద్రంలో. ఈ 9 డాష్ లోపల ఉన్నటువంటిదంతా దక్షిణ చైనా సముద్రం. ఈ దక్షిణ చైనా సముద్రంలో అనేక రకాలైనటువంటి దీవులు ఉన్నాయి. ఆ దీవులలో కొన్ని మట్టి దిబ్బలు అనేటువంటివి కొన్ని ముంపుకు గురైపోయినాయి, సముద్రంలో ఉన్నాయి. మనకు పైనుంచి చూస్తుంటే కనబడుతూ ఉంటుంది, అంటే మునిగిపోయింది. మీకు తెలుసు కదండి, పగడపు దీవులు అని చెప్పేసి అంటారు. అంటే సముద్రంలో ఉన్నటువంటి జంతుజాలాల యొక్క కలేబరాలు అంతా కూడా ఒక వద్ద అవక్షేపితమై దీవులుగా, పగడపు దీవులుగా, మట్టి దిబ్బలుగా ఏర్పడతాయి. సో ఇలా ముంపుకు గురైనటువంటి ఈ పగడపు దీవులు, ఈ మట్టి దిబ్బలు ఇవన్నీ కూడా వీటిపైన మళ్ళీ ఇసుక లాంటిది పేరుకుపోయి ఇవన్నీ కూడా దీవులుగా ఏర్పడ్డాయి. అందుకని వీటిని గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్గా చైనాకు దీన్ని, అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఎలా అయితే తన భూభాగానికి ఉందో ఇది సముద్రంలో తనకు గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్గా ఈ చైనా ప్రభుత్వం పేర్కొంది. 1947 డిసెంబర్ 1న రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్లో అందులో 11 డాష్ లైన్ ఉండే, కానీ తర్వాత దీన్ని జో ఎన్ లై అనేటువంటి వాడు చైనాను పరిపాలిస్తున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ చైనాను పరిపాలించినటువంటి ఎన్లై అనేటువంటి నాయకుడు ఈ 2 డాష్లను తొలగిస్తూ 9 డాష్ లైన్ అని చెప్పేసి సవరణ చేశారు. తర్వాత అర్థమవుతుందా? ఈ 2 డాష్లను ఎందులో భాగంగా తీసుకున్నారు? గల్ఫ్ ఆఫ్ టోంకిన్లో భాగంగా ఆ 2 డాష్లను తొలగించేసి ఎన్లై అనేటువంటి వ్యక్తి చైనాను పరిపాలిస్తున్నప్పుడు, రిపబ్లిక్ ఆఫ్ చైనాను పరిపాలిస్తున్నప్పుడు 9 డాష్ లైనే అని చెప్పేసి సవరణ చేశారు. అప్పటి నుంచి అది 9 డాష్ లైన్గానే కొనసాగుతుంది. అసలు ఈ 11 డాష్ లైన్ కానీ తర్వాత సవరణ చేసిన 9 డాష్ లైన్ కానీ ఏ అంతర్జాతీయ ఒప్పందం, ఏ అంతర్జాతీయ సంస్థ దీన్ని అంగీకరించలేదు. ఇది కేవలం చైనాకు తన సొంతగా రిలీజ్ చేసుకున్న అధికారిక మ్యాప్లో ఉన్నటువంటిది. చైనా గురించి మనందరికీ తెలిసిందే, అర్థమవుతుందా? ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అంతా నాదే అంటుంది, కాశ్మీర్లో లడక్ ప్రాంతం అంతా నాదే అంటది. ఓకేనా? సో రేపు నేపాల్ ఇప్పుడు మంచిగా సన్నిహితం ఉంది, రేపు నేపాల్లో ఉన్నటువంటి చాలా భాగం నాదే అన్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చైనా అలా దురాక్రమణ చేయడం అనేటువంటిది దానికి మొదటి నుండి పెట్టినటువంటి పేరే. ఓకే, మరి ఈ 1947 కంటే ముందు ఏం జరిగింది? ఈ 9 డాష్ లైన్ లేదా 11 డాష్ లైన్ అనేటువంటి దక్షిణ చైనా సముద్రం అంతా తన భూభాగంగా చెప్పడానికి కారణం ఏంటి? 1947 అధికారిక మ్యాప్లో ఎందుకు అలా ప్రకటించారు అని అంటే, సో దానికంటే ముందు మనం కొన్ని చారిత్రకమైనటువంటి అంశాలు చెప్పాలి, హిస్టారికల్ ఇష్యూస్ అనేటువంటి చెప్పాలి. అందులో ప్రధానంగా 1885లో చైనా ఫ్రెంచ్ యుద్ధం అనేటువంటి జరిగింది. ఈ చైనా ఫ్రెంచ్ యుద్ధంలో చైనా ఓడిపోవడంతో ఇందులో వియత్నాం అనేది అంతకుముందు చైనా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతమే, కొన్ని దీవులు అనేటువంటివి కూడా చైనా ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే చైనీస్ అనేటువంటి వాళ్ళు కూడా చారిత్రకంగా అనేక ప్రాంతాల్లో అన్వేషణ చేశారు సముద్రం యానం ద్వారా. అందులో ఈ దీవులు కనుక్కోవడం కానీ వియత్నాం తన ఆధీనంలో ఉండడం అనేది జరిగింది, వాస్తవమే. కానీ 1885లో చైనా ఫ్రెంచ్ యుద్ధంలో ఫ్రెంచ్ చేతిలో చైనా ఓడిపోవడంతో టెన్సన్ అనేటువంటి ఒక ఒప్పందం జరిగిందండి. టెన్సన్ అనే ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రాన్స్ ఆధీనంలోకే రావడం జరిగింది. ఎక్కడో ఫ్రాన్స్ ఉంటుంది, ఇదంతా ఫ్రాన్స్ ఆధీనంలోకి వచ్చిందంటే ఆనాడు సామ్రాజ్యవాదం అనేటువంటిది ఎక్కువగా ఉండేది కాబట్టి, సో ప్రపంచంలో ఎక్కడ ఏ భూభాగం ఉన్నా కూడా చిన్న ఇంగ్లాండ్ లాంటి చిన్న దేశాలు కూడా ఇతర దేశాలను ఆక్రమించింది కాబట్టి దాన్ని పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఈ రకంగా చైనా ఫ్రెంచ్ యుద్ధంలో చైనా ఓడిపోవడంతో ఈ వియత్నాంతో పాటు ఈ దీవులు అనేటువంటివి అంతగా ఉపయోగం లేకపోయినా అవి కూడా తమ ఆధీనంలో లేనట్టుగా టెన్సాన్ ఒప్పందంలో జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత కొంతకాలానికి 2వ ప్రపంచ యుద్ధ కాలం మనం చూస్తే, ఓకేనా, ఏకంగా 2వ ప్రపంచ యుద్ధానికి మనకు సంబంధించిన చూస్తే 2వ ప్రపంచ యుద్ధం నాటికి జపాన్ అనేటువంటిది ప్రారంభంలో, 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనటువంటి మొదటి దశలో జపాన్ ఆధిపత్యం ఎక్కువగా ఉంది కదా. సో జపాన్ ఎక్కడ ఉంటుందండి? జపాన్ ఎక్కడో ఉండదు, ఇక్కడే ఉంటుంది జపాన్. ఓకేనా, ఇది జపాన్ అండి. ఓకే, సో ఈ జపాన్ ఆధీనంలోకి ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు, ఈ దీవులు అనేటువంటివి రావడం జరిగింది. అంటే 2వ ప్రపంచ యుద్ధంలో 2 కూటమిలు ఏర్పడి అవి తమ యొక్క ఆధీనంలో తమకు ఏది ద్వేషం ఉంటే దానికి పొరుగుగా ఏది ఉంటే దాన్ని ఆక్యుపై చేయడం అనేటువంటి జరిగింది. అందుకే జపాన్ అనేటువంటిది 2వ ప్రపంచ యుద్ధంలో ప్రారంభంలో విజృంభణ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఆ విజృంభణలో భాగంగానే
సో ఈ ప్రాంతాలన్నీ కూడా జపాన్ అనేటువంటిది ఆకుపైలోకి రావడం జరిగింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో రెండవ దశ అనేటువంటిది మనకు 1939 నుంచి 1945 వరకు జరిగినటువంటిదిగా మనం చెప్తాం, అవునా? సో ఈ రెండవ ప్రపంచ యుద్ధం మొదటి దఫలోనేమో జపాన్ ఆధిపత్యం కొనసాగింది. ఆగ్నేయాసియా దేశాలు అంటారు, వీటినన్నింటినీ కూడా ఆగ్నేయాసియా దేశాలు అంటారు. దీన్ని దక్షిణ చైనా సముద్రం అనడానికి కారణం ఏంటంటే చైనాకు ఇది దక్షిణంగా ఉంది కాబట్టి ఇది దక్షిణ చైనా సముద్రము, ఓకేనా? ఎందుకంటే ఇంకా ఎక్కువ భాగం చైనాను ఆనుకొని ఉంది కాబట్టి, ప్రధానమైన దేశము ఆ రోజు పెద్ద దేశం చైనానే కాబట్టి, ఇప్పటికి కూడా పెద్ద దేశం చైనానే కాబట్టి చైనాకు దక్షిణంగా ఉంది కాబట్టి ఇది దక్షిణ చైనా సముద్రం అయింది. ఇది అంతా కూడా పసిఫిక్ మహాసముద్రం, అంటే పసిఫిక్ మహాసముద్రంలోనే ఈ దక్షిణ చైనా సముద్రం అనేటువంటిది భాగం. ఇందులో మేజర్ భాగము దక్షిణ చైనా సముద్రం. ఓకే, మన హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు ఎలా భాగమో పసిఫిక్ మహాసముద్రంలో, పసిఫిక్ ఓషియన్లో ఈ సౌత్ చైనా సీ అనేటువంటిది మేజర్ భాగం. ఈ సౌత్ చైనా సీని ఆనుకొని ఈ విధంగా ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ఏసియా కంట్రీస్నే సౌత్ ఈస్ట్ ఏసియా కంట్రీస్ అంటారు. వీటిని ఆనుకొని ఉంటున్నట్టు వాటినే మనం ఆగ్నేయ ఆసియా దేశాలు అంటారు, ఓకేనా? ఫిలిప్పీన్స్ కానీ, బ్రునై కానీ, ఏంటండి మలేసియా కానీ, ఇవన్నీ కూడా ఆగ్నేయ ఆసియా దేశాలు అంటారు, ఓకేనా? వీటినే సౌత్ ఈస్ట్ ఏసియా కంట్రీస్ అంటారు. ఇవన్నీ కూడా ఈ దీవులు, ఈ ఆగ్నేయాసియా దేశాలు, వీటన్నిటి ఆధిపత్యం జపాన్ ఆధీనంలోకి వచ్చింది. మీకు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఒక్కసారి చారిత్రకంగా గుర్తు చేసుకుంటే సింగపూర్ అనేటువంటి ప్రాంతం ఆనాడు జపాన్ జర్మనీ సహకారంతో మన సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ సైన్యం యొక్క సహకారంతో ఈ ప్రాంత పర్యటన కూడా చేశారు. సైన్యాన్ని తీసుకొని ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటువంటిది, ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది సింగపూర్ను తమ స్వాధీనంలోకి తీసుకొని అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు అని చెప్పేసి అంటారు కదా. సో అంటే అప్పటి వరకు ఇది వేరే ఫ్రాన్స్ అలాంటి వాటి ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలంతా కూడా మనకు ఈ మన జపాన్ ఆధీనంలోకి రావడం జరిగింది, దక్షిణ చైనా సముద్రంలోని దీవులు. ఆ రకంగా జపాన్ సహకారంతో ఐఎన్ఏ అనేది విజృంభించింది కాబట్టి సింగపూర్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోనే సింగపూర్లో త్రివర్ణ పతాకాన్ని మన సుభాష్ చంద్రబోస్, మన నేతాజీ ఎగరవేయడం జరిగింది, ఓకేనా? ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో రెండవ దఫ అంటే ఇక చివరి దశలో జపాన్ తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. సో ఇంగ్లాండ్, అమెరికా, చైనా సహకారంతో ఇంగ్లాండ్ ఇవంతా కూడా విజృంభిస్తున్నాయి. ఈ సమయంలో ఈ ప్రాంతాలంతా కూడా జపాన్ లొంగిపోయేటువంటి సమయంలో వీటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం చైనా నౌకలను పంపింది. ఇక్కడ దీవులు ఉంటాయండి, ఆ దీవులు ఏంటిదనే తర్వాత రాస్తాను. ఇక్కడ చాలా దీవులు ఉంటాయి. ఈ దీవులను అది జపాన్ ఓడిపోతున్నది కాబట్టి జపాన్ ఆధీనంలో ఉన్నటువంటి దీవులన్నింటినీ కూడా ఎవరు ఆక్రమించకుండా ఉండడం కోసము చైనా నౌకలను పంపించడం అనేటువంటిది జరిగింది. సో ఈ పంపించింది 1946 నవంబర్లో జరిగిందండి. 1946 నవంబర్లో చైనా జపాన్ లొంగిపోయిన తర్వాత ఈ దీవులను, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దీవులు ఉన్నాయి దక్షిణ చైనా సముద్రంలో, ఈ దీవులను మళ్ళీ ఆక్యుపై చేయకూడదు అని చెప్పేసి నౌకలను పంపించింది. మరి దక్షిణ చైనా సముద్రం, యు ఆకారంలో ఉన్నటువంటి దక్షిణ చైనా సముద్రంలో ఏ దీవులు ఉన్నాయి? ఇప్పుడు ఆ దీవుల గురించే మనకు గొడవ జరుగుతుంది. సో ఆ దీవులు ఏమిటయ్యా అంటే, ఒకటి ప్రాటాస్ ఐలాండ్స్, మరొకటి స్కార్బర్ షోల్, సో మరొకటి స్పార్క్లీ ఐలాండ్స్, మరొకటి పారాసెల్ ఐలాండ్స్. ఇవి ప్రధానమైన ఐలాండ్స్. ఇంకా చాలా ఐలాండ్స్ ఉన్నాయి కానీ ఇవి ప్రధానంగా వివాదాస్పదం అయినటువంటి ఐలాండ్స్. చైనా ఈ ఐలాండ్స్ అన్నీ కూడా తనవే అని చెప్తుంది. సో ఏ ఐలాండ్స్ అండి? ఇక్కడ ప్రాటాస్ ఐలాండ్స్ అనేటువంటిది ఉంది. ప్రాటాస్ ఐలాండ్స్, ఓకే, మీకు కనిపించేటట్టు రాస్తాను చూడండి. ప్రాటాస్ ఐలాండ్స్, ఈ ప్రాటాస్ ఐలాండ్స్ తమవే అని చెప్తుంది, ఓకే. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఎక్కువ దీవులు ఉంటాయి ఇక్కడ. సో దాదాపు ఒక 14 దీవులు, తర్వాత ఒక 6 బ్యాంకులు, ఓకేనా. సో బే ఆఫ్ బ్యాంక్ అంటాం కదా, 6 బ్యాంకులు, తర్వాత ఒక 113 మట్టి దిబ్బలు, అందులో ఒక 35 పైగా ముంపుకు గురైనటువంటి మట్టి దిబ్బలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న పగడపు దీవులుగా కనబడుతూ ఉంటాయి. ప్రధానంగా అయితే 14 దీవులు ఉన్నాయి. దీన్ని స్పార్క్లీ ఐలాండ్స్ అని అంటారు. ఐలాండ్స్ ఇక్కడ రాస్తాను మీకు కనిపించినట్టు, స్పార్క్లీ ఐలాండ్స్. ఇక తర్వాత మరొక ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయి.
పారాసెల్ ఐలాండ్స్ అని అంటారు. పారాసెల్ ఐలాండ్స్. ఓకేనా. ఇక తర్వాత ఇక్కడ 2 మట్టి దిబ్బలు ఉంటాయి. ఇది కూడా ఒక ఐలాండ్గానే చెప్పబడుతుంటుంది. సో దీన్ని మనం స్కార్బర్ షోల్ అంటారు. స్కార్బర్ షోల్. ఓకేనా. షోల్ తర్వాత ఇక్కడ మనకు మరొకటి ఉంటుంది, మ్యాక్స్ఫీల్డ్ బ్యాంక్ అంటారు. మ్యాక్స్ఫీల్డ్ బ్యాంక్. మ్యాక్స్ఫీల్డ్ బ్యాంక్ అంటారు. ఓకేనా. సో ఇవి ప్రధానంగా ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నటువంటి దీవులు. ఓకేనా. ప్రాటాస్ ఐలాండ్స్, తైవాన్కు దగ్గరలో ఉన్నటువంటి ప్రాటాస్ ఐలాండ్. తర్వాత ఇంకోటి మ్యాక్స్ఫీల్డ్ బ్యాంక్ అనేటువంటిది. మరొకటి ఈ మలేసియాకు ఫిలిప్పీన్స్కు దగ్గరగా ఉన్నటువంటి మరొక దీవులే, దీన్ని మనం స్కార్బోర్ షోల్ అంటాం. సో ఇది కూడా ఫిలిప్పీనే. ఈ ఫిలిప్పీన్స్కు దగ్గరలో ఉన్నటువంటి మరికొన్ని దీవులే స్పాట్లీ ఐలాండ్స్. ఎక్కువగా ఉన్నవి స్పాట్లీ ఐలాండ్స్. ఓకేనా. సో తర్వాత ఇక్కడ మనకు వియత్నాంకు దగ్గరగా ఉన్నటువంటి పారాసెల్. సో ఇది వియత్నాం. సో ఇదంతా కూడా మలేషియా. ఇది బ్రునై, ఇది ఇండోనేషియా, ఇది సింగపూర్ ఉంది. మనకు సింగపూర్ ఇందులో వివాదం సంబంధం లేదు కాబట్టి. ఇది ఫిలిప్పీన్స్, ఇది కూడా ఫిలిప్పీన్స్. ఓకేనా. సో ఇది మనకు దక్షిణ చైనా సముద్రం యొక్క ఆకారం, యు ఆకారం. సో దీన్నే ప్రస్తుతం 9 లైన్ అని చెప్పేసి, ఇది మాది 1947 డిసెంబర్ 1న మేము రిలీజ్ చేసినటువంటి అధికారిక మ్యాప్లో ఈ 9 లైన్ అని చూపించాం. కాబట్టి అప్పటి నుండి ఇది మాదే అని చెప్పేసి చైనా యొక్క వాదన. సో ఇందులో భాగంగా ఈ దీవులన్నీ కూడా తమ ఆధీనంలో వస్తున్నాయని. కానీ వాస్తవానికి మనకు 1982 అన్క్లాస్ సంబంధించిన సముద్ర చట్టం, అంతర్జాతీయ సముద్ర చట్టంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని సముద్ర జలాలకు సంబంధించిన దానిపైన హద్దులు అనేటువంటివి ఏర్పాటు చేశారు. అవునా. ఇది మనం గత క్లాసులో తెలుసుకున్నాం. ఓకే. సో మొత్తానికి 5 జోన్లు అనేటువంటివి ఉంటాయి. టెరిటోరియల్ సీ, కాంటిగ్యూస్ జోన్. ఫస్ట్ వన్ మనకి ఇంటర్నల్ వాటర్. ఒకటి ఇంటర్నల్ వాటర్, బేస్ లైన్ ఉంది దేశం యొక్క భూభాగానికి మధ్య ఉన్నటువంటి దాన్ని ఇంటర్నల్ వాటర్ అంటారు. తర్వాత టెరిటోరియల్ సీ అంటారు. తర్వాత కంటిగ్యూస్ జోన్ అంటారు. తర్వాత మనకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంటారు, ప్రత్యేక ఆర్థిక మండలి. తర్వాత మనకు హైసీ అంటారు, దాన్నే ఇంటర్నేషనల్ వాటర్ అని అంటారు. ఇంకా దానిపైన ఎవరికి ఏమీ హక్కులు అనేవి ఉండవు. ఓకేనా. సో ఇక్కడ మనం ప్రధానంగా చూస్తుంటే టెరిటోరియల్ సీ అనేది ఒకటి తెలుసుకుందాం. అదేంటిదంటే 12 నాటికల్ మైల్స్ వరకు బేస్ లైన్ నుండి, ఒక దేశం యొక్క బేస్ లైన్ నుండి 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ సీ, ప్రాదేశిక జలాలే. తర్వాత ఒక దేశం యొక్క బేస్ లైన్ నుండి, ఒక దేశం యొక్క సముద్ర తీరం లేదా బేస్ లైన్ నుండి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అంతా కూడా ఆ దేశం యొక్క అధికారంలోనే ఉంటుంది. అంటే ఆ దేశం ఆ సముద్ర జలాలలో జరిగేటువంటి ఏ వాణిజ్యం అయినా కూడా, ఆ సముద్ర జలాలలో లభిస్తున్నటువంటి ఏ సంపద అయినా కూడా, సహజ సంపద ఏదైనా కూడా అది ఆ దేశాలకే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఫిలిప్పీన్స్ దేశాలకు చూసుకుంటే ఇక్కడ వరకు చూసుకున్నా ఇదంతా కూడా 200 నాటికల్ మైల్స్. ఇదంతా కూడా ఫిలిప్పీన్స్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్. ఓకేనా. ఇది తైవాన్కు మనం చూసుకున్నట్లయితే ఇక్కడి వరకు కూడా చూసుకోవచ్చు మనం. సో ఇది దాని ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్. చైనాకు చూసినట్లయితే, చైనా కూడా ఉంటుంది కదా, చైనాకి ఇక్కడ వరకు ఇది. ఓకేనా. తర్వాత ఇది వియత్నాం. వియత్నాం ఇది. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ వాటర్, అంతర్జాతీయ జలాలు, సముద్ర జలాలు, ఇంటర్నేషనల్ వాటర్ లేదా దీన్నే హైసీ అని చెప్పొచ్చు. ఇది వియత్నాం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్. ఇది మలేసియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్. బ్రునై కూడా. ఇది ఫిలిప్పీన్స్, ఇది తైవాన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాటాస్ ఐలాండ్ ఎవరి ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో ఉన్నాయి? తైవాన్కు ఉన్నాయి. అర్థమవుతుందా? పారాసెల్ ఐలాండ్స్
ఎవరి ఎక్స్క్లూజివ్ జోన్లో ఉన్నాయి? వియత్నాము. ఓకేనా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్ప్రాట్లీ ఐలాండ్స్ మరియు స్కార్బర్ షోల్ ఇవి కూడా ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఫిలిప్పీన్స్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లోనే ఉన్నాయి. ఈ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అనేటువంటిది 1982 అన్క్లాస్ అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం ప్రకారం ఇవి ఆయా దేశాలకు అధికారం ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్గా చెప్పబడినటువంటి ఈ సముద్ర గర్భంలో ఏ సహజ సంపద అయినా కూడా, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఏదైనా, ఇక్కడికి సంబంధించినటువంటి ఫిష్ బ్యాంకులు ఏదైనా కూడా అవి ఆ దేశాలకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ దేశాలు అవి తమవే అని చెప్పేసి అంటున్నాయి. కానీ చైనా ఈ 9 లైన్ అనేటువంటిది 1947లోనే మా అధికార మ్యాప్లో చూపించాం, ఇదంతా కూడా మాదే అని చెప్పేసి అంటున్నారు. దానితో ఈ ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా మనకు అంతర్జాతీయ న్యాయస్థానమును ఆశ్రయించడం జరిగింది. అన్క్లాస్ 1982 ప్రకారము ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ను ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటు చేసింది. ఆ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ మరి ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చిందయ్యా, ఎప్పుడు ఈ వివాదం స్టార్ట్ అయిందయ్యా అంటే, వాస్తవానికి 1950 వరకు ఈ దీవులలో, ఈ స్ప్రాట్లీ దీవులు కానీ, పారాసెల్ దీవులు కానీ, ప్రాటాస్ ఐలాండ్స్లో కానీ జనసంచారం లేదు, మానవ రహితమైనటువంటివి అక్కడ ఆ దీవులుగా ఉన్నాయి. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ లొంగిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఎవరు ఆక్యుపై చేయకూడదని నౌకలు పంపినటువంటి చరిత్ర జపాన్కు ఉంది. కానీ వీటిని పరిపాలించినట్టుగా కూడా చైనాకు ఉంది. కానీ జపాన్ లొంగిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఎవరు ఆక్యుపై చేయకూడదు అని చెప్పి చైనా నౌకలు పంపించినటువంటి ఆధారాలు ఉన్నాయి. కానీ చైనా వీటిని పరిపాలించినట్టుగా దాఖలాలు లేవు. అంతేకాకుండా 1947 డిసెంబర్ 1న చైనా ప్రభుత్వం రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్లో U11 లైన్ లేదా 9 లైన్ అని చెప్పేసి ఈ ప్రాంతం అంతా తమదిగా చెప్పినా కూడా ఆనాడు జరిగినటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు ఏవి కూడా ఈ 9 లైన్ గురించి పేర్కొలేదు. ఈ దక్షిణ చైనా సముద్రం పైన చైనాకు హక్కులు ఉన్నట్టుగా ఏ అంతర్జాతీయ ఒప్పందం ఒప్పుకోలేదు. 1947 కంటే ముందే 1943లో కైరో ఒప్పందం జరిగింది. అందులో కూడా ఈ దక్షిణ చైనా సముద్రం పైన హక్కులు చైనాకు ఉన్నట్టుగా వాదన లేదు. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1951 సెప్టెంబర్ 7వ తేదీన 1951 సెప్టెంబర్ 7వ తేదీన లొంగిపోయినటువంటి జపాన్ అనేది శాన్ ఫ్రాన్సిస్కోలో శాంతి ఒప్పందం జరిగింది. దాన్ని జపాన్ శాంతి ఒప్పందం అంటారు. ఆ జపాన్ శాంతి ఒప్పందం ప్రకారం కూడా జపాన్ ఏదైతే ఆక్యుపై చేసిన ప్రాంతాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ స్వతంత్రత పొందడం అనేటువంటిది జరిగింది. ఆ జపాన్ శాంతి ఒప్పందంలో కూడా ఒకప్పుడు తమ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా అవి స్వతంత్రంగా ఉంటాయని చెప్పారు. కానీ ఈ ప్రాంతాలు, ఈ దీవులు, ఈ సముద్ర జలాలపైన చైనా యొక్క అధికారం ఉంది అని శాన్ ఫ్రాన్సిస్కో ఒప్పందంలో కూడా లేదు. 1951 సెప్టెంబర్ 7న శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన జపాన్ శాంతి ఒప్పందంలో కూడా చైనా యొక్క హక్కుల గురించి ప్రస్తావన లేదు. అంతకుముందు కైరో ఒప్పందంలో కూడా ప్రస్తావన లేదు. అర్థమవుతుందా? ఎలాంటి ప్రస్తావన ఎక్కడా అంతర్జాతీయ ఒప్పందాలు లేదు. చైనా తనకు తానే అడిగటోడు ఎవడు లేడు కదా అని చెప్పేసి రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అనేక దేశాలు స్వాతంత్ర్యంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ పక్కన దీవుల గురించి ఎవడు పట్టించుకుంటాడు? అర్థమవుతున్నాయి. ఈ ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా ఆనాడు వలస దేశాలుగా ఉన్నటువంటివి. ఈ వలస దేశాలన్నీ కూడా స్వతంత్రం పొంది తమ భూభాగం తమ ఆధీనంలోకి వచ్చిందని పరిపాలించుకోవడానికి వాళ్ళు ప్రణాళికలు, రాజ్యాంగాలు రాసుకోవడంలో నిమగ్నం అయ్యారు. కానీ తమ దేశానికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర జలాల యొక్క హక్కులు కానీ ఆ దీవుల యొక్క ప్రాధాన్యత కానీ గుర్తించలేదు. ఇంకో విషయం ఏంటంటే 1947 డిసెంబర్ 1న 11 లైన్ తర్వాత దాన్ని 9 లైన్గా దక్షిణ చైనా సముద్ర ప్రాంతం అంతా తమ భూభాగంగా అధికారిక మ్యాప్ చూపినా కానీ ఇది కూడా చైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్న దీవులపై కాన్సన్ట్రేషన్ ఏం చేయలేదు. ఏదో అధికారిక మ్యాప్లో చూపించుకుంటాడు. చైనా వాడి యొక్క వెర్రి ఏంటంటే వాడికి అవసరమైతే ప్రపంచంలో సగం భాగం తనదే అని చెప్పేసి ఒక మ్యాప్ రిలీజ్ చేసుకుంటాడు. ఎందుకంటే ఈ మ్యాప్లు అనేటువంటివి, ఈ పటాలు, భౌగోళిక పటాలు ముందుగా తయారు చేసినవాడు చైనా వాడే ప్రాచీన కాలంలో. అందుకే చైనా వాడికి అది ఒకటి హాబీ, ఎప్పుడు కూడా మ్యాప్ను వాడు సవరించుకుంటూ ఉంటాడు. అందుకనే దీనిపైన చైనా వాళ్ళు కూడా తమ మ్యాప్లో చూపించుకున్న ఈ దీవులపైన కాన్సన్ట్రేషన్ చేయలేదు. వీళ్ళు కూడా వీటిపైన పెద్దగా పట్టించుకోలేదు. ఓకేనా? అయితే 1960వ దశాబ్దాన్ని మనం చూసినట్లయితే మనకు ప్రధానంగా సముద్ర జలాల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది తెలిసింది. ఎందుకంటే సముద్ర జలాల గర్భంలో
ఉన్నటువంటివి చాలా అపారమైనటువంటి సహజ సంపదకు నిలువైనటువంటి కేంద్రాలు అని చెప్పేసి మనకు 1960వ దశాబ్దం నుండి దాని యొక్క ప్రాధాన్యత తెలిసింది. అంటే ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ ఇవన్నీ కూడా మనకు సముద్ర గర్భం నుంచి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి భావించారు. దానితో టెక్నాలజీ పెరుగుతున్నటువంటి కాలంలో ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి మన ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ను వెలికి తీయడం కోసం అవి ఒకవేళ వెలికి తీసినట్లయితే సుసంపన్నమైన దేశాలుగా మారొచ్చు అని చెప్పేసి అప్పుడు ఈ సముద్ర జలాలపైన వాళ్ళ ప్రాధాన్యత అనేటువంటిది గుర్తించారు. ఆ సమయంలోనే గొడవలు అనేటువంటివి ప్రారంభమైనాయి. ఓకేనా? సో సముద్ర తీరాలలో ఎంతవరకు తమకు ఆధిపత్యం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద దేశాలు మొత్తం తమవే అనుకున్నప్పుడు చిన్న చిన్న దేశాలు తమ పరిధిలో కొంతవరకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అప్పుడు ఫైట్ చేయడం జరిగింది. ఎందుకండి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం అనేటువంటిది. సో దీనితో మనకు 1973 నుంచి 82 వరకు అన్క్లాస్ 3 అనేటువంటి సమావేశాలు జరిగాయి. ఆ 1973 నుంచి 1982 వరకు జరిగినటువంటి ఆ కాన్ఫరెన్సే ఫైనల్గా 1982 కన్వెన్షన్గా అన్క్లాస్ ఒప్పందంగా మారింది. ఆ అన్క్లాస్ ఒప్పందం ప్రకారం అప్పుడు ఈ సముద్ర జలాల గురించి దేశాలు కొట్టుకోకూడదు, ఈ అపారమైనటువంటి సంపదను తమ వెలికి తీయాల్సే అధికారం ఆ దేశాలకు ఉంటుంది. అయితే ఎంతవరకు సముద్ర జలాలపై తమకు అధికారం ఉంది అని చెప్పేసి ఒక ఒప్పందం ద్వారా ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారము ఇక్కడ మనకు ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ అని, టెరిటోరియల్ సీ అని చెప్పేసి ఇవన్నీ పేర్కొన్నారు. ఇవన్నీ పేర్కొన్న తర్వాత ఇప్పుడు మరి ఈ దేశాలకు వీటిపైన ఆధిపత్యం అనేటువంటిది ఉందా లేదా? ఈ మన స్పాట్లీ ఐలాండ్స్ అనేటువంటివి ఫిలిప్పీన్స్కి అధికారం ఉన్నట్టు, తర్వాత ఇందులో కొంత మలేసియాకు అధికారం ఉన్నట్టు, స్పాట్లీ ఐలాండ్స్లో కొంత భాగం మలేసియాకు కూడా వస్తాయి. తర్వాత పారాసెల్ అనేటువంటి ఐలాండ్స్లో వియత్నాంకు అధికారం ఉంది. ప్రాటాస్ ఐలాండ్స్ పైన తైవాన్కు అధికారం ఉంది. తర్వాత ఇది కూడా మన స్కార్బోర్ షోర్ అనేటువంటిది కూడా మనకు ఫిలిప్పీన్స్ గానే చెప్పొచ్చు. కానీ చైనా ఏం చేసింది కొత్తగా 2009 సంవత్సరంలో చైనా మళ్ళీ తమ అధికార మ్యాప్ను ఏర్పాటు చేసి ఏకంగా ఐక్యరాజ్య సమితికి ఇచ్చింది. ఐక్యరాజ్య సమితికి ఇచ్చినటువంటి చైనా అధికారిక మ్యాప్లో ఈ 9 లైన్ అని చెప్పేసి దక్షిణ చైనా సముద్రం అంతా తనదే అని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి దీవులన్నీ కూడా తమవే అని చెప్పేసి అధికారిక మ్యాప్ సమర్పించడం జరిగింది ఐక్యరాజ్య సమితికి 2009లో. దీన్ని అధికారికంగా 2010లో ప్రకటించారు. ఎప్పుడైతే 2010లో ప్రకటించారో అప్పుడు ఈ ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా ఈ అంతర్జాతీయ సముద్ర జలాల చట్టాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ తమ దీవులు, ఇవి తమ దేశం యొక్క ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్లో ఉన్నటువంటి దీవులు, కాబట్టి ఇవన్నీ తమకే అధికారం ఉంటుంది అని చెప్పేసి అవి ఫైట్ చేస్తూ వచ్చాయి. ఎందుకయ్యా ఈ సముద్ర జలాలు, ఈ దక్షిణ చైనా సముద్రమే ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ఈ దక్షిణ చైనా సముద్రానికి సంబంధించినటువంటి దాని గురించి వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మనకు ఒక విషయాన్ని చెప్పింది. ఏమిటంటే ఈ దక్షిణ చైనా సముద్ర గర్భంలో మనకు 700 crores బ్యారెల్ చమురు నిల్వలు అనేటువంటివి ఉన్నాయట. 700 కోట్ల బ్యారెల్ చమురు నిల్వలు అనేవి ఈ దక్షిణ చైనా సముద్ర గర్భంలో ఉన్నాయట. తర్వాత ఒక 9 కోట్ల ఘనపుట అడుగుల సహజ వాయువు నిల్వలు అనేటువంటివి ఈ దక్షిణ చైనా సముద్ర గర్భంలో ఉన్నాయట. అందుకే వీటినన్నింటినీ కూడా ఉపయోగించుకున్నట్లయితే ఆ ఆగ్నేయాసియా దేశాలన్నీ కూడా దరిద్రం పోయి సుసంపన్న దేశాలుగా మారుతాయి అన్నారు. ఎందుకంటే వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు, ఫిలిప్పీన్స్ అనేటువంటి దేశాలు చాలా ఎప్పుడు విపత్తులకు ఎదుర్కొంటూ పేదరికంలో ఉన్నటువంటి దేశాలు, పెద్ద సుసంపన్నమైన దేశాలు ఏం కాదు. ఒక సింగపూర్ చూస్తే తప్ప, మలేసియా కూడా అంత పెద్దగా మనకు పర్యాటకంగా అది డెవలప్ అయింది తప్ప అది ఆర్థికంగా వేరే రకమైనటువంటి సోర్స్ ఏమీ లేదు. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా డెవలప్ అవుతాయి వాటి యొక్క సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఈ సహజ నిక్షేపాలను వెలికి తీసుకున్నట్లయితే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ను వెలికి తీసుకున్నట్లయితే ఇవి సుసంపన్న దేశాలుగా మారుతాయి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చిందో అప్పుడు చైనా దీన్ని తమ ప్రాంతమే అని చెప్పడం, ఈ దేశాలు అప్పుడు వీటిని ఫైట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా చైనా ఏం చేసిందంటే తెలివిగా, అయితే ఈ దీవులు ఏవి కూడా తనకు దగ్గరలో లేవు కాబట్టి వీటిలో తను నేరుగా ఈ దీవులపైన నేరుగా తమ సముద్ర నౌకలను పంపించలేక ముందుగా ఏం చేసిందంటే కొన్ని కృత్రిమమైనటువంటి దీవులను ఏర్పాటు చేసుకుంది. ఎక్కడయ్యా అంటే ఈ అంతర్జాతీయ జలాలు కదా, ఇది ఇంటర్నేషనల్ వాటరా కాదా, ఇంటర్నేషనల్ వాటర్ ఈ ఇంటర్నేషనల్ వాటర్లో ఎవరు ఏమైనా చేయొచ్చు, దానిలో ఇబ్బంది ఏం లేదు. పర్యావరణానికి దెబ్బతినకుంటే ఏమైనా చేయొచ్చు, అది అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం. ఇంటర్నేషనల్ వాటర్లో ఈ హైసీలో ఏం చేసిందంటే కృత్రిమ దీవులను ఏర్పాటు చేసింది, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ ఏర్పాటు చేసింది. అర్థమవుతుందా? ఆ ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఒకటి చాలా పెద్ద ఐలాండ్ ఏర్పాటు చేసింది. దాన్ని ఫ్రైలీ గ్రాస్ ఐలాండ్ అంటారు.
ఈ ఫ్రైలీ గ్రాస్ ఐలాండ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఏర్పాటు చేసిన దాని ఆకారం ఎలా ఉంటుంది అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా. ఓకేనా? సో ఇదంతా కూడా ఇక్కడే ఉంది. ఓకేనా? ఇదంతా కూడా మనకి స్పార్ట్లీ ఐలాండ్స్కు దగ్గరలో ఉన్నటువంటిదే ఈ ఫ్రైలీ గ్రాస్ ఐలాండ్ అనేటువంటిది. ఇది చైనా ఏర్పాటు చేసినటువంటి కృత్రిమ ఐలాండ్. ఓకేనా? ఈ కృత్రిమ ఐలాండ్ ఇది ఒకటే కాదు, మొత్తం ఈ దక్షిణ చైనా సముద్రంలో అలా చిన్న చిన్నగా 12 కృత్రిమ దీవులను ఏర్పాటు చేసినట్టుగా పేర్కొంటున్నారు. అయితే ఇలా కృత్రిమ దీవులను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే అప్పటి వరకు వీటిని తమ ఆధీనంలో పెట్టుకోకుండా అప్పటికప్పుడు వీటిలో తమ నౌకలను పంపిస్తే ఈ దేశాలు ఎదుర్కొంటాయని చెప్పేసి నిదానంగా వాళ్ళు కృత్రిమ దీవులను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. దాన్ని పాపం ఈ దేశాలు పట్టించుకోలేదు. వాడు ఏదో చేసుకుంటాడు మనకెందుకులే అని అనుకున్నారు. కానీ ఆ కృత్రిమ దీవాలను ఈ స్పార్ట్లీ ఐలాండ్స్ ఇటువైపు చూపించి ఇవన్నీ తమ ఆధీనంలో ఉన్నట్టే అన్నారు. ఎందుకంటే ఆ కృత్రిమ దీవులలో మొత్తం తమ యొక్క నావీని ఏర్పాటు చేశారు, మొత్తం తమకు సంబంధించిన మిలిటరీని దించేశారు. ఇప్పుడు దించారు కాబట్టి ఈ దీవులన్నీ తమకు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇవంతా తమ ఆధీనంలోనే ప్రాంతం అని చెప్పేసి డ్రాగన్ పేర్కొంటుంది. అర్థమవుతుందా? సో ఇలా 2010లో ఈ రకంగా చేసిన తర్వాత ఇక మెల్లమెల్లగా ఒక్కొక్కటిని ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది. 2012లో స్కార్బర్ షోల్ అనేటువంటిది ఫిలిప్పీన్స్ యొక్క టెరిటోరియల్ సీలో ఉంది. ఇంకా మరీ చెప్పాలంటే ఈ స్కార్బర్ షోల్ అనేటువంటిది ఆక్యుపై చేసింది 2012లో. 2012లో దీన్ని ఆక్యుపై చేసేంత వరకు ఫిలిప్పీన్స్ గుర్తించలే పాపం. ఇంకా విషయం ఏంటంటే విడ్డూరం, చైనా ప్రకటించేంత వరకు కూడా ఫిలిప్పీన్స్ దేశానికి తెలియదు. వాస్తవానికి చాలా దేశాలు నిఘా వ్యవస్థ అనేటువంటిది అంతగా ఉండేవి కాదు. ఇప్పటికిప్పుడు మన భారతదేశం కూడా మొన్న ఇజ్రాయెల్ దేశంతో మనకు నిఘా డ్రోన్లు తెప్పించుకున్నాం. ఇరాన్ అనేటువంటి నిఘా డ్రోన్లు తెప్పించుకున్నాం. అంటే నిఘా వ్యవస్థ చాలా బలహీనంగా ఉన్నాయి చాలా దేశాలు. ఎందుకంటే దురాక్రమణ చేసేవాడికి అలాంటి ఆలోచన ఉంటుంది, కానీ మామూలుగా వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచించే వాళ్ళకు తమ సరిహద్దులను ఎవడో ఆక్యుపై చేస్తాడు అని చెప్పేసి అనుకోరు కదా. సో కాబట్టి ఈ సరిహద్దు ప్రాంతాలలో, ఈ సముద్ర ప్రాంతాలలో నిఘా వ్యవస్థ అనేటువంటిది చాలా బలహీనంగా ఉండేది. కాబట్టి 2012లో ఈ స్కార్బర్ షోల్ అనేటువంటి దాన్ని ఆక్యుపై చేసి చైనా ప్రకటించేంత వరకు పాపం ఫిలిప్పీన్స్ దేశానికి తెలియకుండా పోయింది. అలా తర్వాత ఇక్కడ కొన్ని కృత్రిమ దీవులను ఏర్పాటు చేసుకుంది కాబట్టి దానిలో ఈ స్పార్ట్లీ ఐలాండ్స్ అన్ని కూడా తనవే అంటుంది. తర్వాత పారాసెల్ ఐలాండ్స్ అనేవి కూడా తమదే అంటుంది. ఎందుకంటే ఒకటి చారిత్రకంగా 1947 డిసెంబర్ 1కు సంబంధించినటువంటి ప్రకటనను చూపిస్తుంది, అధికారిక మ్యాప్ను చూపిస్తుంది. మరొకటి ఏమిటంటే ఇందులో ప్రస్తుతం ఈ దీవుల వద్ద ఎవరున్నారు అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే ఇప్పుడు చైనాకు సంబంధించినటువంటి నావీ ఉంది, చైనాకు సంబంధించినటువంటి స్థావరాలుగా ఈ దీవులు ఉన్నాయి కాబట్టి ఈ దీవులన్నీ తమవే, దక్షిణ చైనా సముద్రం అంతా తనదే అని చెప్తున్నది. ఎందుకంటే ఈ దక్షిణ చైనా సముద్ర జలాల యొక్క గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాశ్రయాలలో 5 నౌకాశ్రయాలు ఈ దక్షిణ చైనా సముద్రంలోనే ఉన్నాయి. ఇక రెండవది, ప్రపంచంలోనే సముద్ర వాణిజ్యం అనేటువంటిది ఎక్కువగా ఏ ప్రాంతంలో జరుగుతుందంటే దక్షిణ చైనా సముద్రం గుండెనే జరుగుతుంది. ఎంత అంటే సంవత్సరానికి $3 ట్రిలియన్ వాణిజ్యం మనకు ఈ దక్షిణ చైనా సముద్రం గుండా జరుగుతుందంటే అంత పెద్ద వాణిజ్యం జరుగుతున్నప్పుడు మరి చైనా ఆక్రమించుకొని దాన్ని ఇప్పుడు ఏ దేశం చెప్పినా, అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా కూడా అసలు చెవున పెడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా 2009 నుంచే దీన్ని ఎందుకు తమ U9 లైన్ అని చెప్పేసి తమ ప్రాంతంగా చెప్పుకోవడము, ఇది సౌత్ చైనా సీ అనేది మొత్తం తమదే అని 2009 నుంచే ఎందుకు ఇలా చేసిందయ్యా అని చెప్పేసి అంటే ప్రధానంగా మన అమెరికా అనేటువంటి అగ్రదేశం ఈ ఆగ్నేయ ఆసియా దేశాలకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది, ఆర్థికంగా ఒప్పందాలు చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే వీటికి దగ్గరలో ఉన్నటువంటి సముద్ర జలాలలో ఉన్నటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ను వెలికి తీసి అది వాణిజ్యంగా అభివృద్ధి చెందడం కోసం, వీటిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసము అది అమెరికా అనేటువంటిది ఒప్పందాలు చేసుకుంది. వీటిని ఆర్థికంగా బలోపేతం చేయాలి అనేటువంటి ఆలోచన అమెరికాకి ఎందుకు? చైనాను ఎదుర్కోవడం కోసం వీటికి సపోర్ట్ అవసరం. ఎందుకంటే రేపు చైనా అమెరికాకు ధీటుగా ఎదుగుతుంది, చైనా అమెరికాను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చైనాతో యుద్ధం చేసినప్పుడు చైనాను మట్టు పెట్టాలి అంటే ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పోర్టులు ఏర్పాటు చేసుకొని ఈ పెద్ద నౌకాశ్రయాల నుండి చైనాను ఎదుర్కోవచ్చు. అర్థమవుతుందా? ఈ దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా ఎంటర్ కావాలి అంటే ఇవే వాటి కాదు. అదేవిధంగా జపాన్ కూడా అమెరికా అండదండలు ఎక్కువగా ఉన్నాయి.
జపాన్ కూడా ఈరోజు ఆర్థికంగా బాగా ఎదిగిన దేశం. ఈ దేశానికి కూడా ఈ దక్షిణ చైనా సముద్ర వాణిజ్యం అనేటువంటి చాలా కీలకం. ఇప్పుడు ఈ జపాన్కు కూడా ఇబ్బందులే, అందుకని జపాన్ కూడా ఈరోజు చైనాకు వ్యతిరేకంగా పూర్తిగా మారిపోయింది. ఈ అమెరికా జపాన్తో ఈరోజు భారతదేశం సన్నిహితంగా ఉంటుంది. అందుకే భారతదేశానికి కూడా ఇబ్బందులు తీసుకొచ్చే ప్రయత్నం చైనా చేస్తుంది. సో ఇది దక్షిణ చైనాకు సంబంధించి చైనా సముద్రానికి సంబంధించినటువంటి వివాదం. ఇక్కడ దక్షిణ చైనా సముద్రకు సంబంధించినటువంటి వివాదంలో చైనా చారిత్రకంగా ఇది తమదే అని చెప్పేసి అనడానికి ఒకటి 1947 డిసెంబర్ 1 అనేటువంటిది, ఇంకోటి మరొకటి ఒక 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఒక చారిత్రకమైనటువంటి ఆధారాలను చూపుతూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా తమకు అనుకున్నటువంటి ప్రాంతమే, ఇది మా ఆధీనంలో ఉన్న ప్రాంతమే అని చెప్పారు. ఇక చారిత్రకంగా దాన్ని పక్కన పెట్టిన 1947 డిసెంబర్ 1 మనం తీసుకుంటే 1947 డిసెంబర్ 1 అనేటువంటిది అంతర్జాతీయ న్యాయస్థానం దాన్ని పట్టించుకోలేదు. మరి ఈ స్కార్బర్ షోల్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్యుపై చేసిన తర్వాత ఫిలిప్పీన్స్, తర్వాత ప్రాటాస్ ఐలాండ్ తమదే అని చెప్పిన తర్వాత తైవాను, ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సముద్ర జలాలన్నీ తమవే అంటే మలేసియా, తర్వాత బ్రునై. మలేసియా అనేది ఏమో ప్రాటాస్ మన స్పార్ట్లీ ఐలాండ్స్లో కొంత భాగం తమవే, తమ దీవులు కొంతవే అంటున్నాయి. ఫిలిప్పీన్స్ ఏమో ఈ దీవులన్నీ తమవే, స్కార్బర్ షోర్ కూడా తమదే అని చెప్తుంది. వియత్నాం ఏమో పారాసెల్ ఐలాండ్ మరియు స్పార్ట్లీ ఐలాండ్స్ 17వ శతాబ్దం వరకు తమ ఏలలోనే ఉన్నాయి, తమ పరిపాలనలోనే ఉన్నాయి, కాబట్టి ఇవన్నీ తమవే అని చెప్పేసి వియత్నాం చెప్తుంది. ఓకేనా, ప్రాటాస్ ఐలాండ్ తమకు దగ్గరగా ఉంది కాబట్టి తమదే అంటే తైవాన్ చెప్తుంది. ఇవన్నీ తమవే, మీరేం చేసుకుంటారు అని చెప్పేసి చైనా వాదన చేస్తుంది. ఇవన్నీ కూడా అంతర్జాతీయ న్యాయస్థానమును ఆశ్రయించాయి. 2013లో వాస్తవానికి 2012లో ఇలా ఆక్యుపై చేసిన తర్వాత ఫిలిప్పీన్స్కు వెంటనే అమెరికా సహకారం అందించింది. ఎందుకంటే 1951లో వెరీ వెరీ ఇంపార్టెంట్, 1951లో మన ఫిలిప్పీన్స్కు అమెరికాకు మధ్య ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఫిలిప్పీన్స్కు అన్ని రకాల రక్షణ బాధ్యత అనేటువంటిది అమెరికానే. అంటే ఫిలిప్పీన్స్కు ఏదైనా ఆక్యుపై చేయడానికి ఏదైనా దేశం చేసినా వెంటనే దానికి సైనిక సహకారం అందించి కాపాడేటువంటి బాధ్యత అమెరికాది. 1951లో చేసుకున్న ఒప్పందం. మనకు భూటాన్కు మనకు ఎలాంటి ఒప్పందం ఉందో అదే విధంగా ఫిలిప్పీన్స్కు అమెరికాతో ఒక ఒప్పందం ఉంది. అందుకే 2012లో ఈ స్కార్బర్ షోలు ఆక్యుపై చేసిన తర్వాత ఇదంతా తమదే అని చెప్పిన తర్వాత ఫిలిప్పీన్స్కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఫిలిప్పీన్స్కు అండగా మొత్తం నౌకలను పంపించడం జరిగింది, విమానాలను పంపించడం జరిగింది. అయితే అప్పుడు చైనా నిఘా వ్యవస్థ చాలా బలమైనది కదా, ఆల్రెడీ చైనా కృత్రిమ దీవులను ఏర్పాటు చేసుకుంది కాబట్టి ఆ కృత్రిమ దీవుల నుంచే హెచ్చరికలు పంపించింది అమెరికా యుద్ధ విమానాలకు. ఏమని అంటే, మీరు వెనక్కి వెళ్ళిపోండి, మనకు BBC టీవీ ఛానల్ చూపించారు, మీరు వెనక్కి వెళ్ళిపోండి లేకపోతే దాని ప్రతిఫలం మీరు ఎదుర్కొంటారు. సో మేము దీన్ని మేము పూర్తిగా యాంటీగా మారామనుకోండి అది మీకు నష్టం కలిగిస్తుంది, కాబట్టి ఈ ప్రాంతంలో మీకు ఎలాంటి అధికారం లేదు, వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ అమెరికా కూడా చైనాతో యుద్ధం చేయడానికి సిద్ధమేం కాదు. ఎందుకంటే ఈ కాలంలో ఏ దేశాలు కూడా యుద్ధం చేయవండి, యుద్ధం చేస్తే 2 దేశాలకు నష్టం, యుద్ధం చేయకుండా ఆధిపత్య పోరు కోసం చేస్తూ ఉంటారు. అందుకనే ఈ హెచ్చరికలు కానీ రెచ్చగొట్టే పనులు అనేటువంటివి కూడా చూపించడం కోసం తప్ప యుద్ధం అనేటువంటిది పెద్దగా జరగదు. అందుకనే అమెరికా యుద్ధం చేయకుండా ఫిలిప్పీన్స్కు సపోర్ట్ చేసింది. ఏమని, నువ్వు అంతర్జాతీయ న్యాయస్థానమును ఆశ్రయించు అని. అలా అంతర్జాతీయ న్యాయస్థానమును ఫిలిప్పీన్స్ ఆశ్రయించింది, తర్వాత తైవాన్ ఆశ్రయించింది, తర్వాత మలేసియా ఆశ్రయించింది. ఇందులో దీవుల గురించి చెప్పకపోయినా ఈ సముద్ర జలాలు తమలో భాగంగా ఉన్నాయి కాబట్టి సో తమ ఉపయోగించుకునే అధికారం ఉందని బ్రునై, ఇవన్నీ కూడా అంతర్జాతీయ న్యాయస్థానమును ఆశ్రయించింది. సో ఈ అంతర్జాతీయ న్యాయస్థానము 2016 జూలై 12వ తేదీన 2016 జూలై 12వ తేదీన ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అన్క్లాస్ 1982 ప్రకారము ఏర్పాటు చేసినటువంటి ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేటువంటిది మొత్తం 5 న్యాయమూర్తులతో ఏర్పాటు చేసినటువంటి ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేటువంటిది జడ్జిమెంట్ అనేటువంటిది ఇచ్చింది. 2016 జూలై 12న ఇచ్చింది. యాక్చువల్గా 2013లోనే ఈ దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానం ఆశ్రయించినప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం అన్క్లాస్ 1982 ప్రకారం అనెక్సరీ 7 ప్రకారం ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందుకు చైనా రాలేదు. ఈ ట్రిబ్యునల్ యొక్క చర్చలు తీర్పు దాన్ని ఏమంటారు, లీగల్ ప్రొసీడింగ్ జరుగుతూ ఉన్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు ఇక్కడ చైనా ఎప్పుడు కూడా హాజరు కాలేదు. కానీ ఫైనల్గా ఈ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనేటువంటిది 2016 జూలై 12న జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్లో 5 న్యాయమూర్తులు
ఏకగ్రీవంగా జడ్జిమెంట్ ఇవ్వడం అనేటువంటిది, ఏకపక్షమైనటువంటి జడ్జిమెంట్ అనేది ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో దక్షిణ చైనా సముద్రం పైన ఎలాంటి హక్కులు చైనాకు ఉన్నట్టుగా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు, అంతర్జాతీయ ఒప్పందాలు ఏమీ లేవు. కాబట్టి దక్షిణ చైనా సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవు. ఈ 9 లైన్ ఇంకో విచిత్రం ఏంటంటే 2013 నుంచి 10 లైన్ అని చెప్పేసి ఇంకో లైన్, అంతకుముందు 11 లైన్ 9 లైన్ చేసారు కదా చైనా వాళ్ళే, ఇందులో ఒకటి తీసేశారు కదా. సో 2013లో ఎప్పుడైతే తైవాన్ కూడా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళిందో దానితో మరొక డాష్ పెంచేశారు. ఇప్పుడు ఇది 9 లైన్ కాదు, ఇప్పుడు 10 లైన్ ఇది చైనా చెప్తున్నది. ఓకేనా? అందుకని ఈ డాష్ గురించి తైవాన్ గొడవ, ఈ ప్రాటాస్ దీవులు నాయిరో అని చెప్పేసి తైవాన్ చెప్పిన చైనా మాత్రం దక్షిణ చైనా మొత్తం నాదే, మీరేం చేస్తారు అని చెప్పేసి చైనా వాదన చేసుకుంటూ వచ్చింది. 2016లో ఇక్కడ మనకు అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటు చేసినటువంటి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా చైనా తొలగలేదు. ఆ జడ్జిమెంట్నే పక్కన పడేసింది. ఎందుకంటే ఒక దేశం యొక్క సరిహద్దు వివాదాలను, ఇక్కడ దేశం యొక్క సరిహద్దుకు సంబంధించిందని చెప్తుంది, సముద్ర జలాలకు సంబంధించినటువంటిది అయితే మీరు తీర్పిస్తే ఓకే, కానీ ఇది సరిహద్దులకు సంబంధించిన వివాదం కాబట్టి సరిహద్దుల వివాదాన్ని విచారించే అధికారం మీకు లేదు అని చెప్పి చైనా అంటుంది. అమెరికా లాంటి అగ్రదేశాలు ఏమంటున్నాయంటే అంతర్జాతీయ సముద్ర జలాల చట్టం పైన చైనా సంతకం చేసింది కాబట్టి తను ఒప్పుకున్న ఒప్పందంనే తాము ధిక్కరించడం కరెక్ట్ కాదు అని అమెరికా లాంటి అగ్రదేశాలు అంటున్నాయి. అయితే భారతదేశం కూడా ఈ గొడవలో భాగస్వామ్యం అయింది. ఎలా అంటే 2011 సంవత్సరంలో వియత్నాంతో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఏంటిదా వాణిజ్య ఒప్పందం అంటే, ఇక్కడ చమురు నిల్వలను వెలికి తీయడం కోసం ఆ ఒప్పందమును వియత్నాంతో చేసుకోవడం జరిగింది 2011లో. భారతదేశం ఈ ఒప్పందం చేసుకోవడానికి ఆర్థిక సహకారం అమెరికా అందిస్తాను అని చెప్పింది. ఇక్కడ మనకు అమెరికా వైపు ఉంటుంది కదా, అమెరికా అందిస్తాను అని చెప్పింది. సో దీనితో మన టీం మొత్తం కూడా మన నౌకలన్నీ కూడా వియత్నాం వైపు వెళ్ళి అక్కడ సముద్ర గర్భం నుంచి చమురును వెలికి తీసేటువంటి ట్రయల్స్ స్టార్ట్ చేయగానే చైనా నౌకలు అనేటువంటివి ఇక్కడ పర్యటన చేశాయి. అంటే సో మన భారతదేశానికి చెందినటువంటి శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉంటారో, మన భారతదేశానికి సంబంధించిన టీం ఏదైతే ఉందో, టెక్నికల్ టీం ఏదైతే ఉందో, ఇక్కడ ఎక్కడైతే చమురు నిల్వలు ఎంత ఉన్నాయనేటువంటిది ట్రయల్స్ వేశారు. ఇప్పుడు కేసీ బేసిన్లో ఏ విధంగా వేశారో ఆ రకంగా ఇక్కడ వేయగానే చైనా నౌకలన్నీ కూడా వీళ్ళు ట్రయల్ చేస్తున్నటువంటి కాడనే వాళ్ళ చుట్టూ నౌకలు తిరగడం అనేది జరిగింది. అంటే బిడ్డ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే మేము పని పడతాము అని చెప్పేసి చైనా ఇలా హెచ్చరికలు జారీ చేసింది. దానితో భారతదేశం వెనక్కి తగ్గింది. అంతేకాకుండా ఈ దక్షిణ చైనాదంతా కూడా మాదే అని చెప్పేసి 2009లోనే నేను ఐక్యరాజ్య సమితికి ఇచ్చాను, 2010లో నేను ప్రకటించాను. ఈ దేశాలు అడుగుతున్నాయంటే ఓకే, నువ్వు ఇక్కడే మాకు దక్షిణ చైనా సముద్రం నాదని చెప్పేసి నేను చెప్తుంటే ఇందులో ఒప్పందం చేసుకుంటావా, ఈ దేశాలతో ఒప్పందం చేసుకొని చమురు నిల్వలు తీయడానికి వస్తావా, అంటే నీకు బంగాళాఖాతంలో లేదా అరేబియాలో నువ్వు చేసుకోడాదా, అక్కడే నీకు బోలుడున్నా, ఇక్కడ కావాలని ఎందుకు వచ్చావు, ఓహో నీకు అమెరికా సపోర్ట్తో ఇలా చేసావా అని చెప్పి మన భారతదేశాన్ని కూడా చైనా టార్గెట్ చేసింది. చైనా టార్గెట్ చేసి మనకు ఒక వలయం ఏర్పాటు చేసింది. ఒక వలయం ఏర్పాటు చేసిందండి. ముందే చెప్పాను, మ్యాప్లు వేయడం అనేది మనకు రాని కథ. ఓకేనా? ఏంటిది శ్రీలంక అనుకోండి అంతే. సో ఇది మన భారతదేశం, పాకిస్తాన్, ఓకే, ఇక్కడ మయన్మార్ దేశం, బంగ్లాదేశం, ఇవన్నీ బంగ్లాదేశ్, మయన్మార్, అటు నేపాల్, భూటాన్, ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇది బంగాళాఖాతం, ఇది హిందూ మహాసముద్రంలో, ఇది అరేబియా సముద్రం. ఓకే, ఇది హిందూ మహాసముద్రం. ఓకేనా? హిందూ మహాసముద్రంలోనే మనకు బంగాళాఖాతం, అరేబియా సముద్రాలు భాగాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం వియత్నాంతో ఒప్పందం చేసుకుని దక్షిణ చైనా సముద్రంలోని పారాసెల్ దీవులలో మరి ముఖ్యంగా చమురు నిల్వలు తీయడం కోసం మనం క్యాంపులు ఏర్పాటు చేశామో, అప్పుడు మనకి హెచ్చరికలు చేసే కాకుండా ఇక భారతదేశాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఇది కట్టడి చేయడానికి కారణంగా ఈ మన పొరుగు దేశాలతోటి అది సిద్ధమైపోయింది. ఎలా అంటే మన పొరుగు దేశాలైనటువంటి శ్రీలంక చూస్తే, శ్రీలంకకు హంబన్ టొటో అనేటువంటి ఒక ఓడరేవు నిర్మాణాన్ని చైనానే చేస్తుంది. హంబన్ టొటో అని చెప్పేసి, హంబన్ టొటో అనేటువంటి ఒక పోర్టును 2000 కోట్ల
వ్యయంతో మనకు ఇది నిర్మిస్తుంది. ఇది శ్రీలంకకు అది ఒక గిఫ్ట్గా ఇస్తున్నటువంటిది హంబన్టోటో ఓడరేవు నిర్మాణం అనేటువంటిది. ఓకేనా? ఎందుకంటే రేపు భారతదేశానికి చెక్ అన్నట్టు ఇది అర్థమవుతుందా? సో ఇదొకటి. తర్వాత ఇది వాణిజ్యంగా ఉపయోగపడుతుంది, వ్యూహాత్మకంగా చైనాకు ఉపయోగపడుతుంది. ఇక తర్వాత మనం చూస్తే ఇటువైపు మాల్దీవులలో మనకు మరోరా అని చెప్పేసి మాల్దీవులలో మరోరా అనేటువంటి పోర్టును చైనానే నిర్మిస్తుంది. తర్వాత మయన్మార్లో చూసినట్లయితే స్విడ్జ్ అనేటువంటి పోర్టును నిర్మిస్తుంది. చైనానే నిర్మిస్తుంది. ఓడరేవును చైనానే నిర్మిస్తుంది. ఎక్కడ? మయన్మార్లో. తర్వాత బంగ్లాదేశ్లో చిటగాంగ్ అనేటువంటి ఓడరేవు నిర్మాణం చైనానే చేస్తుంది. చిటగాంగ్ యొక్క ఓడరేవు నిర్మాణంకు పూర్తి ఆర్థిక సహకారం చైనా అందిస్తుంది. ఓకేనా? ఇక అంతేకాకుండా బంగ్లాదేశ్కు దగ్గరలో ఉన్నటువంటి సోనాదియా దీవులలో మనకు ఒక అతిపెద్ద డీప్ పోర్టుని ఏర్పాటు చేస్తుంది. ఏకంగా 25,000 కోట్ల డాలర్లతో ఈ డీప్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? చాలా అతిపెద్ద డీప్ పోర్టుగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది బంగ్లాదేశ్ సోనాదియా దీవులలో ఏర్పాటు చేస్తున్నటువంటి పోర్ట్ అండి. ఇది చాలా వరకు మనకు ఇబ్బందికరంగా ఉంది. సో బంగ్లాదేశ్ సోనాదియా ప్రాంతాలలో మనకు ఈ ఒక పోర్ట్ అనేటువంటిది డీప్ పోర్ట్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇక నేపాల్ కూడా చైనాకు బాగా దగ్గర అయిపోయింది కదా. నేపాల్లో మరి సముద్రానికి సంబంధించినటువంటి నేపాల్కు ఉండదు కదా, అయినా కూడా నేపాల్లో ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తుంది. నేపాల్లో ఒక డ్రై పోర్ట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత పాకిస్తాన్కు గ్వాదార్ అనేటువంటి ఓడరేవు నిర్మాణం చైనానే చేస్తుంది. సో ఈ గ్వాదార్ ఓడరేవు నుంచి చైనా వరకు, మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి చైనా వరకు మనకు ఒక పారిశ్రామిక లేదా ఒక ఆర్థిక కారిడార్ అనేటువంటిది ఏర్పాటు చేసాం. దాన్ని సిపెక్ అని చెప్పేసి అంటున్నాం. చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఇక్కడ పోర్ట్ నుంచి చైనా వరకు మనకు ఒక రవాణా మార్గం అనేటువంటిది, ఒక రహదారి అనేటువంటిది, ఒక ఎకానమిక్ కారిడార్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. సో ఈ ఎకానమిక్ కారిడార్ ఏర్పాటు చేయడమే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు మనకు ఏకంగా వాళ్ళ కరాచీలోని రిజర్వ్ బ్యాంకులపైనే దాడి చేయడం జరిగింది. ఎందుకంటే అది చైనాను వాళ్ళు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఇదంతా పక్కన పెడితే ఇటు గ్వాదార్ ఓడరేవు, ఇక అదే ఈ ఓడరేవులు అన్నీ కూడా మనం చూస్తే ఇటు మాల్దీవుల వద్ద ఉన్నటువంటి మరోరా ఓడరేవు, శ్రీలంక వద్ద ఉన్నటువంటి హంబన్టోటో ఓడరేవు, మయన్మార్లో స్విడ్జ్ ఓడరేవు, బంగ్లాదేశ్లో చిటగాంగ్ ఓడరేవు, బంగ్లాదేశ్ సోనాదియా ప్రాంతం వద్ద ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఒక డీప్ ఓడరేవు అనేటువంటిది, నేపాల్కు ఏర్పాటు చేస్తున్నటువంటి డ్రై పోర్ట్ అనేటువంటిది. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే భారతదేశానికి రేపు భారతదేశంతో చైనా సిద్ధం అన్నప్పుడు యుద్ధం జరిగింది అనుకోండి, అప్పుడు భారతదేశానికి దెబ్బతీయడానికి ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటుంది. దీన్ని స్ట్రింగ్ పెరల్ అని చెప్పేసి అంటారు. దీన్నే స్ట్రింగ్ పెరల్గా మనం పేర్కొంటున్నాం. అంటే ఇది భారతదేశానికి ఒక అమర్చిన ఆభరణం లాగా మనకు చైనాకు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక గొడవ స్టార్ట్ అయింది కదా, ఇరాన్. సో ఇరాన్లో చబహార్ అనేటువంటిది, సో ఇవన్నీ వీళ్ళు ఓడరేవులు నిర్మిస్తున్నారు కదా అని చెప్పేసి చైనాకు ఇబ్బందికరంగా చేయడం కోసం, రేపు చైనాతో యుద్ధం జరిగితే చైనాను ఎదుర్కోవడం కోసం ఇరాన్లో మనం ఒక పోర్టు నిర్మాణం చేపట్టడానికి ఇరాన్తో ఒప్పందం చేసుకున్నాం. అది చబహార్ పోర్ట్. ఈ చబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో నిర్మాణం పూర్తి నిర్మాణం మేమే చేస్తామని 2016లోనే మన నరేంద్ర మోడీ ఒప్పందం చేసుకున్నాడు. కానీ మన దరిద్రం ఏంటంటే ఆల్రెడీ అమెరికా అనేటువంటి దేశం ఇరాన్తో ఏ దేశాలు ఒప్పందాలు చేసుకున్నా ఆ దేశాలపై ఆంక్షలు విధిస్తుంది. ఎందుకంటే ఇరాన్ అణ్వస్త్రాల కలిగినటువంటి దేశంగా గుర్తించబడింది కాబట్టి, అణ్వస్త్ర ప్రయోగాలు చేసింది కాబట్టి, సో ఇరాన్ యొక్క ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇరాన్కు ఎవరైతే సహకారం అందించారో, ఇరాన్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నా ఆ దేశం పైన ఆంక్షలు విధించడం అనేటువంటిది అమెరికాకు ఒక పనిగా పెట్టుకుంది. దానితో ఇరాన్తో మనం ఈ చబహార్ ఓడరేవు నిర్మాణం చేయడానికి ఒప్పందం చేసుకోవడంతో మన భారతదేశంపై అమెరికా
అమెరికా ఆంక్షలు విధించింది, అమెరికా ఒత్తిడి చేసింది. దానితో అమెరికా చేసిన ఒత్తిడి వల్ల 2016 నుంచి ఇప్పటి వరకు మనం ఆ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయాము. చబహార్ పోర్టే కాకుండా చబహార్ నుండి జహేదాన్ వరకు ఒక రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం కూడా మన భారత ప్రభుత్వమే చేయాలి. మొత్తం $1.6 బిలియన్ 1.6 బిలియన్ డాలర్స్తో ఈ నిర్మాణం చేపడతామని కూడా మనం ఒప్పందం చేసుకున్నాం. కానీ ఈ నిర్మాణం మనం చేపట్టలేకపోయాం. దానికి ప్రధాన కారణం అమెరికా యొక్క ఆంక్షలే. ఓకేనా? అయితే ఈ రకంగా ఉన్నప్పుడు అమెరికా ఇరాన్కు వ్యతిరేకంగా మారింది కాబట్టి ఇరాన్తో ఏ దేశం ఒప్పందం చేసుకున్నా ఆ దేశం పైన అమెరికా ఆంక్షలు విధిస్తుంది కాబట్టి ఇరాన్కు చైనాకు యాక్చువల్గా పడదు. కానీ ఇప్పుడు అమెరికా ఈ విధంగా చేస్తుంది అని చెప్పి అమెరికా పట్ల ఉన్నటువంటి కోపంతో చైనాకు ఇరాన్ దగ్గర అయిపోయింది. అది మనకు దెబ్బకొచ్చింది. అర్థమవుతుందా? సో అలా ఇప్పుడు ఇరాన్ చైనాతో 25 సంవత్సరాల ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఒక భాగస్వామ్య వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు. ఆ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ 25 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. దానిలో మొత్తం $400 బిలియన్ పెట్టుబడులు చైనా నుండి ఇరాన్కు వస్తాయి. దాంతో ఇరాన్ ఏం చేసింది, భారతదేశంతో చేసుకున్నటువంటి ఈ ఒప్పందాన్ని చబహార్ పోర్టు నిర్మాణము మరియు చబహార్ నుండి జహేదాన్ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం భారత ప్రభుత్వం నిర్మిస్తానని చేసుకునే ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ క్యాన్సిల్ చేసుకొని ఏమంటుంది, ఇప్పుడు చైనా నిర్మిస్తుందని చెప్పట్లేదు. ఎందుకంటే భారతదేశంతో శత్రుత్వము ఇరాన్ కాదు, భారతదేశంతో శత్రుత్వం పెట్టుకోవాలని ఇరాన్ కాదు. కానీ భారతదేశం ఈ అమెరికా ఆంక్షలతో మాకు ఈ నిర్మాణం చేయలేదు అనేటువంటిది ఒక కోపం. ఇంకోటి, అమెరికాను మరి ఎదుర్కోవాలి అంటే చైనా సహకారం ఉండాల్సిందే అని చైనాకు సహకారంతో వాళ్ళు ఆ ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి అలా భారతదేశం పట్ల మేము ఎప్పుడూ మిత్రత్వంగానే కొనసాగుతాము, కానీ ఇక ఈ నిర్మాణం మాకు మేమే చేసుకుంటాము అని చెప్పేసి ఆ పోర్ట్ నిర్మాణము, ఆ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణం మేమే చేసుకుంటున్నామని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది మనకు స్ట్రింగ్ పెరాల్గా చెప్పబడుతున్నటువంటి ఓడరేవులు. ఈ ఓడరేవులు అన్నీ కూడా చైనా నిర్మాణం చేపట్టడానికి, ఈ దేశాలకు ఇంత ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే సౌత్ చైనా సీలో మనం పొరపాటుగా అందులో జోక్యం చేసుకున్నాం కాబట్టి ఇది మనకు ఈ రకంగా చైనా మారడానికి కారణమైంది. ఆనాడు టిబెట్ విషయంలో జోక్యం చేసుకున్నందుకు 1962లో చైనా మన ఆక్సియాచన్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం మనకు తెలుసు. ఇప్పుడు వియత్నాంతో ఒప్పందం చేసుకుని అమెరికా సహకారంతో సౌత్ చైనా సీలో ఆల్రెడీ డిస్ప్యూట్ కొనసాగుతున్నప్పుడు మనం వాళ్ళకి ఎంటర్ అయ్యాం కాబట్టి మనకు ఈ రకంగా ఒక సవాల్గా మనకు ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. అసలు ఈ సమయంలో మనం ఫైనల్గా ఎస్ఏ లాంటిది వచ్చినా కానీ లేదంటే మనకు మెయిన్స్లో క్వశ్చన్ లాగా వచ్చినా కానీ ఏమడుగుతారంటే, అసలు ఏ దేశానికి ఎందుకు ఇలా చేస్తున్నారు, చైనా ఎందుకు ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే, ఒకటి ఇది అమెరికా లాంటి దేశాన్ని ఎదుర్కోవాలి అంటే ఆగ్నేయాసియా దేశాలన్నిటికీ అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాటిని అన్నింటినీ తమ ఆధీనంలో కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఈ దక్షిణ చైనా సముద్రమే తమకు మార్గం. అందుకని దక్షిణ చైనా సముద్రాన్ని పూర్తిగా తమది ఎవరేం చేస్తారు అని చెప్పేసి అంటుంది. రెండవది, ఇది ప్రతి సంవత్సరం ఒక $3 ట్రిలియన్ యొక్క సముద్ర వాణిజ్యం జరుగుతుంది కాబట్టి అంత వాణిజ్యం తనకు కూడా లాభదాయకమే. అంతేకాకుండా చైనా జనాభా ప్రపంచంలోనే ఎక్కువ కాబట్టి ఆ జనాభాకు సరిపోయేటువంటి ఆహారం సంబంధించింది కూడా మనకి ఎక్కువగా నాన్ వెజ్ మనకు తెలుసు. అదంతా కూడా వాళ్ళు మాంసం ఎక్కువ తింటారు. అందులో ఇదంతా కూడా ఎక్కువ చేపలు ఉన్నటువంటి ప్రాంతం ఈ దక్షిణ చైనా సముద్రం కాబట్టి సో ఆ దేశానికి సరిపోయేటువంటి ఆహారం కూడా ఇక్కడే వాళ్ళకి లభిస్తుంది. రెండవది ఏమిటంటే, ఈరోజు చైనా పారిశ్రామికంగా బాగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి కంట్రీ కాబట్టి దానికి కావలసినటువంటి ఇంధన శక్తి వనరులు అనేటువంటివి కూడా అవి కొంత కొరత ఏర్పడుతున్నాయి. అప్పుడు ఈ దక్షిణ చైనా సముద్రం అంతా తమ ఆధీనంలోకి వచ్చినట్లయితే, అప్పుడు దక్షిణ చైనా సముద్రం అంతా తమ ఆధీనంలోనే ఉంటే అప్పుడు చైనాకు సరిపోయేటువంటి ఇంధన వనరులు అన్నీ కూడా చైనాకు సరిపోతాయి. సో ఈ రకంగా అమెరికాను ఎదుర్కోవడం కోసం, అదేవిధంగా రేపు భారత్ పైన కూడా టార్గెట్ చేయడం కోసం, మరియు లాభదాయకమైన సముద్ర వాణిజ్యం తన వైపు తిప్పుకోవడం కోసం, మరియు తమ దేశానికి కావలసినటువంటి ఇంధన వనరులు, మరియు ఇక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి చేపలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా తమ దేశానికే ఉంటాయి అని చెప్పేసి ఆ రకంగా చైనా ఈ ప్రాంతం తమదే అని చెప్పేసి అంటుంది. మరి అమెరికా ఇందులో ఎందుకు ఈ ఫైట్ చేస్తుంది అంటే, అమెరికా కూడా ఇక్కడ మనం చెప్పొచ్చు అమెరికా రెస్పాన్స్ ఎలా ఉంది అంటే, సో అమెరికా మొన్ననే రీసెంట్గా దక్షిణ చైనా సముద్రం పైన
చైనాకు ఎలాంటి హక్కులు లేవు అని చెప్పేసి అమెరికా ప్రకటిస్తే చైనా రీసెంట్గా 2 days బ్యాక్ 1000 సంవత్సరాల నుండి అది మా ఆధీనంలో ఉన్న ప్రాంతమే, వాటిపై మాకు చారిత్రకమైన హక్కులు ఉన్నాయి అని చెప్పేసి చేశారు. ఇలా అమెరికాకి ఎందుకు దీనిలో ఇన్వాల్వ్ కావాలి అంటే చూడండి, అమెరికా ఎక్కువగా షిప్పింగ్ వాణిజ్యం అనేటువంటిది కూడా ఇక్కడ నుంచే జరగాలి. అర్థమవుతుందా? ఇది అన్ని దేశాలకు, జపాన్ కానీ అమెరికా కానీ ఇతర దేశాలకు ఈ దక్షిణ చైనా సముద్రం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? అనేక దేశాల యొక్క నౌకలు ముఖ్యంగా చమురుకు సంబంధించిన నౌకలన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తాయి. ఆయిల్ ట్యాంక్ సంబంధించినటువంటి షిప్స్ అన్ని కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తాయి. మనం ఇటాలియన్కి సంబంధించిన ఇష్యూ చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ రకంగా నౌకలన్నీ కూడా ఈ దక్షిణ చైనా సముద్రం నుండే వస్తాయి. రేపు దక్షిణ చైనా సముద్రం పూర్తిగా చైనా ఆధీనంలోకి ఉంటే అమెరికా కానీ జపాన్కి కానీ సముద్ర వాణిజ్యపరంగా పెద్ద దెబ్బ. ఇంకోటి ఏంటంటే ఆగ్నేయాసియా దేశాలన్నిటికీ తమ ఆర్థికంగా చేసిన దక్షిణ చైనా సముద్రం తన ఆధీనంలో ఉంటే ఇక చైనాను ఎదుర్కోవడం అమెరికా వల్ల కాదు. అందుకని అమెరికా ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని అడ్డుకునేటువంటిది చేస్తుంది. ఓకే, తర్వాత జపాన్ కూడా అదే రకంగా చేస్తుంది. జపాన్ కూడా తమకు నష్టం కలిగేది కాబట్టి జపాన్లో కొన్ని దీవులు తమవే అని చెప్పి చైనా ఇంకా కొత్త గొడవ చేస్తుంది. కాబట్టి జపాన్ ఎదుర్కొంటుంది. భారత్ కూడా ఎందుకు ఇందులో అంటే భారత్కు ప్రధానంగా ఈ దక్షిణ చైనా సముద్రం అనేటువంటిది భారత్ కూడా వ్యూహాత్మకంగా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రస్తుతం మన గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టింది. యాక్ట్ ఈస్ట్ పాలసీ, అంతకుముందు మన పివి గారు లుక్ ఈస్ట్ పాలసీ అనేటువంటిది విదేశాంగ విధానం. ప్రస్తుతం మన మోడీ గారి యొక్క విధానము యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు దీన్ని ఎస్ఏ కానీ మెయిన్స్లో క్వశ్చన్ కానీ వచ్చినప్పుడు ఈ అంశాన్ని మెన్షన్ చేయాలి. దక్షిణ చైనా సముద్రంలో భారతదేశం యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది, భారతదేశానికి ఎందుకు అవసరం అది అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా మోడీ గారు పెట్టుకున్న యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఆగ్నేయ ఆసియా దేశాలతో మంచి వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలనేది మోడీ యొక్క విధానము. అందుకే ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు, సౌత్ ఈస్ట్ ఏసియా కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు దక్షిణ చైనా సముద్ర వివాదంలో ఉన్నాయి. కాబట్టి ఈ దేశాలతో అవి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలంటే ఈ సమస్య పరిష్కారం చేయాలి. అందుకని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఖచ్చితంగా పాటించాలని మన భారత ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది. కానీ దక్షిణ చైనా సముద్ర వివాదంలో పూర్తిగా పాల్గొనకపోయినా, ఎందుకంటే అలా చేస్తే ఇంకా చైనాతో మనకి ఇబ్బందులు వస్తాయి. అప్పటికే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి అలా ఇబ్బంది కాకుండా ఆగ్నేయాసియా దేశాలు ఎప్పటికైనా ఈ సముద్ర జలాలపై హక్కులు సాధించాలి, ఆ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి అని భారత్ చూస్తుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే అపారమైనటువంటి చమురు నిల్వలు కానీ మన న్యాచురల్ గ్యాస్ కానీ వెలికి తీయవచ్చు. ఎందుకంటే మనం టెక్నాలజీ కంటే వాటికంటే టెక్నాలజీగా ఎక్కువ డెవలప్ అయి ఉన్నాం కాబట్టి మనం అలా చేయొచ్చు. అది వాణిజ్యంగా మనకు లాభం. రెండవది ఏంటంటే చైనాను ఎదుర్కోవడానికి ఈ దేశాల సపోర్టు మనకు ఎంతైనా అవసరము. అందుకే ఒకవైపు ఆర్థికంగా, మరొక వైపు రక్షణ పరంగా ఆగ్నేయాసియా దేశాలతో మనం మైత్రి సంబంధాలు పెట్టుకోవాలని చెప్పేసి యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది చేశారు. కానీ ఇప్పుడు దక్షిణ చైనా సముద్ర వివాదంలో ఇది ఇబ్బందికరంగా మారింది. ఓకేనా? ఇది ఇబ్బందికరంగా మారింది. ఈ రకంగా ఎవరికి ఎంత అవసరం, దక్షిణ చైనా సముద్ర వివాదం ఏంటి, ఇందులో ఏ దేశాలు ఏ దీవుల కోసం ఫైట్ చేస్తున్నాయి అనేటువంటిది మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది దక్షిణ చైనా సముద్ర వివాదం, సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అనేటువంటిది. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.